తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన అనంతరం ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వాన్ని ఆహ్వానించి ఈ మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి నాయకత్వం వహిస్తున్న నా సోదరులు 2.5 దశాబ్దాల క్రితమే పరిచయమై ఉద్యమం పట్ల మొదటి నుంచి సానుకూల దృక్పథం కలిగి ఉద్యమ ప్రస్థానంలో ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు అందిస్తూ నేటి వరకు అదే చేయుత అదే సహకారం అదే స్నేహం కొనసాగిస్తూ ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించిన తమ్ముడు అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారికి, నా సోదరులు ప్రధాన కార్యదర్శి బికే స్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, తమ్ముడు పెద్దపురం నరసింహ, అఖిల భారత ఉపాధ్యక్షులు, ఇంకా సోదరులు దశరథ. ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమ ప్రస్థానాన్ని సమాజం దృష్టికి మరొకసారి బాధ్యత వహిస్తూ తెలియచెప్పడానికి వచ్చిన నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సోదరులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సోదరులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక వర్గీకరణ లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఇందులో ప్రధాన భూమిక కూడా మీడియా పోషించింది. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా పోషిస్తూ సహకరిస్తూ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మీ సహకారం వెలకట్టలేనిది. మీ అండదండలతోటే ఈ లక్ష్యం చేయనని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. వాస్తవానికి ఈ భారతదేశంలో మొదటి బహుశా విలేకరులు మేమేనేమో. మా తప్పే ఒక విలేకరిగా తప్పు పట్టుకున్న మేమే ఒక విలేకరులుగా మేము మా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టాము. మా కులం మనందరూ తెలుసు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకొక మీడియా అందుబాటులోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకొని, సమాజం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేసే కాడ ప్రచారం చేసేది దాని ద్వారా డబ్బు చాటింది. ఏ సదుపాయాలు వచ్చిన గ్రామాల్లో, ఏ సమస్య వచ్చిన గ్రామాల్లో మాదిగల డప్పు శబ్దమే, డప్పు ద్వారానే సమాజానికి తెలియచెప్పే కాడ మాదిగలు ప్రధాన భూమిక పోషించారు. అంటే సమాచారాన్ని సమాజానికి అందించే కాడ మాదిగల పాత్ర మొదటి వరుసలో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. బహుశా మేము సీనియర్లో, మీరు జూనియర్లని నేను అనుకుంటున్నాను. అది వేల సంవత్సరాలుగా ఆ పాత్ర పోషించింది మాదిగలమే కాబట్టి అని చెప్తున్నాను. కానీ మీ మద్దతు, మీ సహకారం వల్లనే ఈ కీలకమైన అంశం పరిష్కారం కావడానికి దారితీసింది. నేను తలవంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. అదే సమయంలో మీడియా మద్దతు. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ రోజుల్లో లక్ష్యాన్ని నెరవేర్చుకునే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్ రావడానికి 1 సంవత్సరాల పైగా పట్టింది. ఉదాహరణకు ప్లీజ్
94లో జూలై 7న ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం వాస్తవానికి 30 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు తిరగకముందే వర్గీకరణ సాధించారు. మేము ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి సంబంధించిన వాటిని మేము అమలు చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఉంటాయి, బోధించు, సమీకరించు, పోరాడు అని. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ఒక గ్రామంలో మొదలుపెట్టి దాని గ్రామాలకు, మండలాలకు, వివిధ జిల్లాలకు విస్తరించే కార్యక్రమం, బోధించే కార్యక్రమం చేశాం ప్రారంభం. అప్పుడు మీడియాకు ఎంఆర్పిఎస్ అంటే కూడా తెలియదు. ఎంఆర్పిఎస్ అని చెప్పుకోవడం కూడా ఆ రోజు అందరికీ అర్థం కాదు, ఏంటి అని అనుకునేవారు. అట్లా తిరుగుతూ బోధించే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్ళారు. అట్లా ఆంధ్రాలో మొదలుపెట్టి రాయలసీమకు వచ్చి తెలంగాణ విస్తరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టాము. మార్చి 2, 96. హైదరాబాద్ నగరం మొత్తం దిగ్బంధం అయిపోయింది. వెంటనే మళ్ళీ సెప్టెంబర్లో మీటింగ్ పెట్టాము. హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిపోయింది. మరి ఆ వార్తలు సమాజానికి ఎట్లా చెప్పేటి అంటే, ఒక వార్త చదువుతాను వినండి. మాదిగ ముట్టడితో మహానగరం విలవిల. ఇప్పటిది కాదు వార్త. 9 గంటల బైఠాయింపుతో పౌర జీవనం అతలాకుతలం. ట్రాఫిక్ జామ్లో చిక్కి ఉక్కిరి బిక్కిరైన జనం. ఇది సమాజానికి మాదిగల ఉద్యమం ఏ స్థాయిలో ప్రభావితం చేసింది అనడానికి ఇదొక సాక్ష్యం. దండోరతో దద్దరిల్లిన రాజధాని నగరంలో మాదిగల మహా ప్రవాహం. ఏబిసిడికై నేడే హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి. బాబు జగ్గారు మొన్న ముగింపు సభ బాబు జగ్గారు దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా జరిగింది. అల్టిమేటం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపే తేదీ 12 గంటలు ప్రకటించాలి. నిజాం కాలేజ్ మైదానంలో బైఠాయించిన వేలాది జనం. వర్గీకరణపై వయస్సు దిగి రావాల్సిందే, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇట్లా ప్రతి విషయంలో మీడియా ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని సమాజంలో తీసుకెళ్లే విషయంలో మీడియా అతి కీలకమైన పాత్ర పోషించింది అనడానికి, మాకు చేయితనిచ్చింది అనడానికి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటాన్ని ముందు కమిషన్ ఎట్లా అర్థం చేసుకున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా అర్థం చేసుకున్నాయి, సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, కోర్టులు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాయి. అప్పుడు దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఈ తెలుగు నేల మీద మాదిగలకు న్యాయం జరగలేదు, ఉక్కులకు న్యాయం జరగలేదు, ఇది వాస్తవేనని చెప్పి కమిషన్ నిర్ధారణ చేసింది. బట్ వర్గీకరణ సమస్య పరిష్కారం అని చెప్పి సూచన చేసింది. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యోగం పుట్టక ముందు వచ్చిన లోకల్ కమిషన్ సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యోగం మొదలైన తర్వాత వచ్చిన రామచంద్ర కమిషన్ సాక్ష్యం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం. లోకల్ కమిషన్ వేసింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1945లో. రామచంద్ర కమిషన్ వేసింది 96లో. ఈ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు. ఉషా మేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2007లో. అంటే కమిషన్లన్నీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల అందరికీ న్యాయం జరగలేదు, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి సూచన చేసినాయి. నంబర్ 1, కమిషన్ల అభిప్రాయం వర్గీకరణ అనుకూలంగా ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యానికి అనుకూలంగా ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టాక కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది తెలుగు నేల మీదనే కాదు,
హర్యానాలో ఒక కమిషన్ వేశారు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లకు సంబంధించిన విషయంలో హుకుం సింగ్ గుర్నామ్ సింగ్ కమిషన్ అని. కర్ణాటకలో కమిషన్ వేశారు, దాని పేరు సదాశివం కమిషన్ అని. తమిళనాడులో కమిషన్ వేశారు, దాని పేరు జనార్దన్ కమిషన్ అంటారు. మహారాష్ట్రలో కమిషన్ వేశారు, దాని పేరు లాహోజీ సాల్వే కమిషన్. అంటే దళితుల మధ్య అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి. ప్రతి కమిషన్ దళితుల మధ్య అసమానతలు అన్నమాట వాస్తవమే. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తవమే. అందుకున్న వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు, అందుకోలేని వాళ్ళు వెనుకబడిపోయారు. వీళ్ళ మధ్య కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానత తొలగాలంటే ఎవరు వాట వాళ్ళకి దక్కాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందేసిన మన లోకల్ కమిటీ నుంచి మొదలుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినాక రామచంద్ర కమిషన్ మొదలుకుంటే దేశంలో ఎక్కడ కమిషన్ వేసినా వర్గీకరణ సపోర్ట్కి వచ్చేసింది. అంటే కమిషన్ నిర్ణయాలు మాదిగల న్యాయబద్ధతను అంగీకరించినట్టు సాక్ష్యం. పోనీ ఇక్కడ తెలుగు నేల మీదే మనం భావించుకుంటాం. తెలుగు నేల మీద అసెంబ్లీలో 98లో ముందు తీర్మానం జరిగింది. చంద్రబాబు నాయుడు 98లో తీర్మానం జరిగినప్పుడు ఒక 7-8 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి. ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకించాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో ఒక అంశం మీద ఒక అసెంబ్లీ 3 సందర్భాలు తీర్మానం చేసింది. నంబర్ 1 98, నంబర్ 2 2000 సంవత్సరంలో, నంబర్ 3 2004. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంటే ఒక అంశం మీద రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు లేరు? కళ్ళ ముందు కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాయి, వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి మాదిగల పోరాటంలో న్యాయం ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. సింపుల్ విషయం. ఇక్కడ బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఎస్సీలో కూడా వర్గీకరణ కోరుతున్నారు, తప్పేం లేదు. కోరుకోవడానికి ఆధారమే కదా అని చెప్పి రికార్డ్ అని అసెంబ్లీ తీర్మానాల ద్వారా సాక్ష్యం చెప్తుంది. నంబర్ సమాజం సంబంధించిన విషయం మీరు ఒక్కసారి గమనించండి. ఎగ్జాంపుల్, ఆ రోజు ఉన్న మీడియా మేరకు చర్చ జరిపింది. అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్నప్పుడు ఉన్న మీడియా చర్చ జరిగింది. వర్గీకరణ వ్యతిరేకించే ఒక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప, వర్గీకరణ వ్యతిరేకించే మొత్తం రిజర్వేషన్ ఫలాలు మేమే పొందుదాం అనుకుంటున్న కొంతమంది స్వార్థపరులు తప్ప మాదిగా మాలేతర మొత్తం సమాజం, మాదిగలు వర్గీకరణ కోరుకుంటారు, మాలలు కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. కానీ మిగతా సమాజం ఏంటి? మిగతా సమాజం యావత్తు ఎంఆర్ఎస్ చేసి అది మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగిన చర్చలప్పుడు కానీ, మొన్న సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ అప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా, ప్రింట్ మీడియాలో వ్యాసాలు వచ్చినాయి కదా, ఎడిటోరియల్స్ వచ్చినాయి కదా, సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా. మాదిగేతర మొత్తం సమాజం ఈ వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉంటే ఇప్పటికైనా న్యాయం జరిగింది, 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని చెప్పి న్యాయాన్ని గుర్తించిందే మొత్తం సమాజం, ఎంఆర్పిఎస్ గుర్తించింది మొత్తం సమాజం. ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది స్వార్థపరలే తప్ప సమాజం యావత్తు మాదిగలకు అండగా ఉన్నది అనడానికి ఇది సాక్ష్యమే కాకుండా ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి వచ్చిన సహకారంతో ఎంఆర్పిఎస్ నిలబడుకుంటూ వచ్చేసింది. ఈ మీడియా సహకారం ఉన్నట్టుగానే సమాజంలో అన్ని వర్గాల పెద్దల, అన్ని రాజకీయ పార్టీల పెద్దల, అన్ని వర్గాల మేధావుల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడుకుంటూ వచ్చేసింది. అంటే సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సపోర్ట్తో ఉంది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే రైట్ ఉన్నది, హక్కు ఉన్నది అని చెప్పి త్వరగా మార్గదర్శక సూత్రాలు అమలు చేసుకోవాలని చెప్పి సూచన చేసింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు మనం గమనించాలి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన దానికి నాయకత్వం వహించింది ఎవరు? గౌరవ్ చంద్రచూడ్ గారు. వాళ్ళ తండ్రి కూడా చీఫ్ జస్టిస్గా చేశారు. బహుశా చాలామంది చీఫ్ జస్టిస్ అయ్యారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే గొప్ప పేరు ఉన్నది. అంటే ఎవరికి ఒత్తిడికి తలగకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలగకుండా
న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవంతకు ఎంత గౌరవం ఉన్నదో అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయం. మరి గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు, దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి, దళితులు వేరు కులాలుగానే ఉన్నారని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటున్నారు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ మరి మీడియా సపోర్ట్ ఏంటున్నది? పోరాటం ఎవరు రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయవంత మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసుకున్న రాజకీయ పార్టీల మద్దతు ఎవరికి ఉన్నది? ఎంఆర్పిఎస్ ఉన్నది. కాబట్టి 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ నిలబడి న్యాయం లేకపోయినా, సమాజం మద్దతు లేకపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యోగంతో 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం. బట్ ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఒంటరి వాళ్ళే కదా. నిజంగా చెప్పాలంటే సమాజ స్రవంతిలో సమాజ అభిప్రాయానికి అనుగుణంగా కూడా వాళ్ళ ముందుకు రావాలి. సమాజం ఏమనుకుంటుంది కనీసం చూడాలి, మీడియాలో ఏమనుకుంటుంది సమాజం చూడాలి, న్యాయవ్యవస్థ ఎట్లుందో చూడాలి, రాజకీయ పట్ల ఏమనుకుంటుందో చూడాలి. అవి చూడకుండా ఇంకా మేమే తింటామంటున్న వాళ్ళ ప్రకటన చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది న్యాయం కాదయా, మీ వాట అడుగుతలేరు కదా, వాళ్ళ వాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉందని ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇంకేదో చేద్దామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పొట్టం చేయడానికి అవకాశం ఉన్నది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కలిసి పని చేసుకోవడానికి ముందుకు రావాలి. కానీ ఇంకా వర్గీకరణ వ్యతిరేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇంకా మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. ఇది నాట్ కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకి చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేదు, 99% లేదు. నాకు తెలిసి మాలలో 1-2% నాకు అండగా ఉండేటువంటి ఉన్నారు. ఉదాహరణకు ఈ మిలిటరీ ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చాడు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి నాకు పరిచయం. ఒక రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతను మాల చేతి ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణ కనుక ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలంటే కొంత గొడవలు పడతాడు. ఎందుకని మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను. ఖరాఖండిగా వర్గీకరణ వాళ్ళకు ప్రాధాన్యత అదండి పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయపార్త్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు, అతను కూడా అతను మాలతోనే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. అని ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు, జయపార్త్లో పనిచేస్తున్నాడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీలో వచ్చి ధర్నా చేసింది. వర్గీకరణ వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా ఒక సోదరుడు కూడా నాగర్కర్నూలు వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులుగా తయారయ్యారు. అంబేద్కర్ వాదులను వదిలిపెట్టేశారు. మాలలో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు. మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి భాగం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులుగా ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనవాదులు. మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనవాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే.
వాళ్ళు మనవాదులుగా తయారైంది అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కాదు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానత తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరైనా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లు ఎదిగిన, మేధావులన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనవాదులే. మాలలో వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తోలుగాని అనుకునేటోళ్ళు కాదు, మనవాదు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ కోసం పోరాటం చేసినప్పుడు అగ్రకులాలను అంబేద్కర్ వ్యతిరేకించింది ఆనాడు. కానీ మన అగ్రకులాల సమాజం మన ఆలోచించింది. నిజమే కదా, వేల సంవత్సరాలుగా మనమే వాళ్ళని అనిచేసాం కదా, వేల సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాము కదా. అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలని కొట్టడానికి ఇప్పుడైనా మనం అంగీకరించకపోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్ సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయిండ్రు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనవాదులుగా తయారయ్యారు. మరి మనవాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలలోనే మనవాదులు ఉన్నారు. ఆనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళు కదా, మాలలోనే మనవాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% అంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలిపికెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతారు. సామాన్య మాలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళ నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తి లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ నేపథ్యం ఒక అంశంగా మీ దృష్టికి తీసుకుంటుంది. రెండో విషయం ఇటా ఆట అనే విషయంలో తేల్చుకునే కాడ మల్ల గులాలు పడే కాడికి మాత్రం వచ్చేసి అనుసరించే వాళ్ళు అనుసరిస్తుండ్రు, అనుసరించని వాళ్ళు అనుసరించకపోతుండ్రు. కానీ ఎటో ఉండక తప్పదనే కాడికి మాత్రం నింటబడుతున్నాయి. అంతిమంగా అందరూ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపే ముందుకు రావాల్సిన పరిస్థితి నెట్టబడుతుంది. పూనా ఒడంబడిక తర్వాత భారతదేశంలో రిజర్వేషన్ అంశం మీద బాగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది వర్గీకరణ అంశం మీద. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం చిన్నగా మొదలైన ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలను మాత్రమే ప్రభావితం చేసిన మొదటి దశలో దక్షిణాది రాష్ట్రాలు విస్తరించడమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ వర్గీకరణ అంశం మీద ఎటు ఉండాలనే విషయంలో నిర్ణయాలు తీసుకునే కాడికి రాజకీయ పార్టీలు అంటే దేశాన్ని ఒక శక్తివంతమైన ప్రభావితం చేసిన ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మీరు మర్చిపోండి. చివరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా సోదరులారా, ఈ దేశంలో ఒక అంశం మీద వచ్చిన ఉద్యమం ఆ అంశానికే పరిమితమైనది. ఏదైనా సంఘాలున్నా, ఏదైనా ఉద్యమాలు వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది అనుకుందాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది. 2001లో ఉద్యమం రాజకీయ పార్టీగా ఏర్పడి 2014 వరకు వచ్చింది. మధ్యలో ఏదైనా సామాజిక అంశాలు పట్టించుకున్నదా? మధ్యలో ఏదైనా ఇతరత్వ విషయాలు పట్టించుకున్నదా? లేదు. సింగిల్ ఎజెండా మీదనే అది పనిచేసుకుంటూ వచ్చింది, ఇంకా వేరే ఎజెండా తీసుకోలేదు. అట్లనే భారతదేశంలో మీరు ఏ ఉద్యమాల లక్ష్యమైనా చూడండి, ఆ లక్ష్యం మాత్రమే పరిమితమై పనిచేసింది. కానీ ఎంఆర్పిఎస్ ఆ లక్ష్యం కోసం కట్టుబడి పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే భిన్న వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమిస్తుంది. ఆ విధంగా కొన్ని ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది, కొన్ని ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చింది. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం. మీరు అంటున్నారు కదా, కేసీఆర్ ఆమరదీక్ష చేస్తున్నప్పుడు ఆయన అండగా నిలబడి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించి ఉద్యమాన్ని పాత్ర పోషించిన కాడ ఎంఆర్పిఎస్ నిలబడి. టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఏదంటే ఎంఆర్పిఎస్ అతి కీలకమైన పాత్ర పోషించింది. అప్పటికి పొలిటికల్ చేసి రాలే. ఓకే, సేమ్ టైం వాళ్ళు విస్మరించిన సమస్యలు ఎజెండా తీసుకున్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కొత్తలో కాంగ్రెస్ స్టాండ్ ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె దేవతాన్ని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ స్టాండ్ ఎట్లున్నదంటే
ఈయన ఆమర్నిస చేసి ఇతరత్ర ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించాడు కాబట్టి ఆయన జాతీయ గీతాలు ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నేతలు జాతిపిత చేశారు, సోనియా గాంధీని దేవతను చేశారు. అప్పుడు వెంటనే ఎంఆర్పిఎస్ అయితే ఒకరు జాతిపితలు అవుతే ఒకరు దేవతలు అవుతే మరి సచ్చినోళ్ళు ఏమవుతారో చెప్పాలని చెప్పి అమర్ల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టి 1000 మంది అమర్ల తల్లులను కుటుంబాలను తీసుకొచ్చి లక్షలామంతా మీటింగ్ పెట్టి ఆ అమర్ల తల్లుల కడుపుకోత మాత సభ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, వాళ్ళకు ఎక్సైజ్, వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టే చరిత్ర ఎంఆర్పిఎస్ ఉంది. అంటే ఉద్యోగంలో భాగస్వామ్యం అయింది ఎంఆర్పిఎస్. తెలంగాణ ఉద్యోగంలో వాళ్ళు లేని కాదు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యోగం చేసేది. అట్లనే వాళ్ళ భారతదేశంలో ఎక్కడ లేని ఒక సమస్య పరిష్కారం దొరికింది. ఏ పేదవాళ్ళైనా ఏ కుటుంబంలో వాళ్ళ ఆరోగ్య భద్రత పొందుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుందంటే 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం నడపడం ద్వారా వచ్చిన పరిష్కారమే ఆరోగ్యశ్రీ అనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిపెట్టుకొని అక్కడ 2012లో అంతర్జాతీయ స్థాయిలో ఒబామా కేర్ అనే హెల్త్ కేర్ అని ఒకటి పెట్టిండ్రు. తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవ పథకం అనే పేరు ఇప్పుడు 2018లో అక్కడ పెట్టిండ్రు. అంటే అర్థం ఏంటిది? పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందాలనేది ఆనాటి 2004 డిమాండ్. అది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, ఇక్కడ మనకు అందుబాటులో వచ్చేసింది. అంటే దీనికి నాయకత్వం ఇచ్చింది అంటే ఎంఆర్పిఎస్. కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని సమస్యల పరిష్కారం కోసం, వికలాంగుల కోసం ఉద్యమం చేసి భారతదేశం లెక్కలేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 6000 పెన్షన్ ఉన్నది. ఎక్కడ ఉన్నదంటే ఎక్కడ 6000 పెన్షన్ ఉండదు. వాళ్ళు ఇతరాంత సమస్య పరిష్కారం కోసం ఉద్యమం చేసింది. అట్లనే ఓల్డేజ్ పెన్షన్ కోసం ఉద్యమం చేసింది. 2004-2014 మధ్య 200 పెన్షన్ ఉంటే అదనంగా ₹1 పెన్షన్ పెరగలేదు 10 ఏళ్ళలో. కానీ ఇవాళ 200 పెన్షన్, ₹4000 పెన్షన్ పెరిగిందంటే దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యోగం మాత్రమే అంశాన్ని ఓడించింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగడం కోసం దారితీసింది. మహిళల మీద హత్యలు అత్యాచారం జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించింది. ప్రియాంక రెడ్డి గారిని అత్యాచారం చేసి చంపిన తర్వాత సమాజం అంతా ఆ నిందితులందరినీ చంపాలన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ ప్రియాంక రెడ్డి కంటే ముందు 3 గంటల ముందే మానస యాదవ్ను ఆ వరంగల్లో అత్యాచారం చేసి చంపారు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. టేకు లక్ష్మిని ఆసిఫాబాద్లో 3 రోజుల క్రితం చంపారు ప్రియాంక రెడ్డి కంటే ముందు. వాళ్ళ దగ్గర ఆ సమస్య పట్టించుకోలేదు. అంటే అగ్రకులాల మహిళలు చంపిపోతే ఎన్కౌంటర్ పిల్లలు చేశారు కదా, మరి అణగారిన వర్గాల మహిళలని అత్యాచారం చంపినప్పుడు ఎందుకు అట్లాంటి స్పందన రావట్లేదు? అంటే అగ్రకులాల మహిళలకు ఒక న్యాయం, దళిత మహిళలకు ఒక న్యాయమా, బలహీన వర్గాలకు ఒక న్యాయం అని చెప్పి ఎదురు తిరిగి ఉద్యమం చేయడం వల్ల మనకు ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చిన విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అట్లనే మీరందరూ చూశారు. నాకు 2-3 వచ్చి మన జర్నలిస్ట్ సోదరులు ఎప్పుడు కపట ప్రసాద్తో పాటు చాలా మంది మాట్లాడతారు. అన్న దీని మీద స్టేట్మెంట్ ఇవే, దీని మీద స్టేట్మెంట్ ఇవ్వని చెప్పి. నిజంగా జర్నలిస్టుల సమస్యల మీద వేరే సంఘం నుంచి ఏదైనా స్టేట్మెంట్ మీరు ఆశించారా? అసలు ఎంఆర్పిఎస్ నుంచి మాత్రం ఆశించేవారు. ఎందుకంటే ఒక మాట మాట్లాడితే కొంత ప్రభుత్వాలు దృష్టికి పోతాయి అని చెప్పి. కాబట్టి ఏం జరిగింది? ఎంఆర్పిఎస్ జర్నలిస్ట్ సంఘాన్ని ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల జర్నలిస్టుల కోసం పాటుపడాలని చెప్పి కొంత కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎంతమేర ముందుకు వచ్చినాయి కానీ ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు మాత్రం బలంగా చర్చ జరిగి ఈ కృష్ణమార్కి ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ సంఘం ఎక్కడ అడ్వాన్స్ అవుతుందో ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మన ఏ జర్నలిస్ట్ సంఘం ఆ జర్నలిస్ట్ సంఘం కూడా వాళ్ళ బిగుబాటుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడానికి వాళ్ళ పాత్ర పోషించే కాడికి చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే ఎంఆర్పిఎస్ ఉద్యమం తెలుగు నేరని కాదు భారతదేశాన్ని ప్రభావితం చేసింది వర్గీకరణ అంశం మీద, ఇతర అంశం మీద. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఒక అంశానికి పరిమితం కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల సమస్యలను కూడా పనిచేసుకుంటూ ముందుకు వచ్చేసింది. వాటిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా సోదర వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పేదల సమస్యలు పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగం కుదించబడుతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో మాత్రం రిజర్వేషన్ మిగులుతున్నాయి, ప్రైవేట్ రంగంలో లేకుండా పోయింది. ప్రభుత్వ రంగం లేకుండా పోతుంది కదా, అంటే రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి కదా. దీన్ని ఉమ్మడి పాఠంగా మనం మార్చాలి కదా. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు అయినప్పుడు ఉమ్మడి పాఠం మనం చేసి సాధించుకున్నాం కదా, ఎంఆర్పిఎస్ లీడ్ చేసింది కదా. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్ సాధించే కాడ ఎంఆర్పిఎస్ లీడ్ చేసింది కదా. ఉమ్మడి సమస్యలకు ఎంఆర్పిఎస్ నాయకత్వం వహించింది కదా, అందరిని కలిపికెళ్ళే కాడ. కాబట్టి దేశంలో అణగారిన వర్గాల భద్రతకు, అభివృద్ధికి కొంత నష్టం జరుగుతున్న సమయంలో వాటి వైపు కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలనుకున్న సమయంలో అందరూ కలిసి కట్టుకోవడం చేయడానికి కలిసి రావాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పుడున్నబడే ప్రభుత్వం కూడా స్వాగతించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్వాగతించి ఆయన ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించిన విషయంలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. 30 ఏళ్ల ఉద్యమంలో 3 ఏళ్ళప్పుడే వర్గీకరణ సాధించుకున్నాం. అది మళ్ళా కోర్టు కొట్టేసింది.
తిరిగి మళ్ళీ 5 ఏళ్ళకే రాష్ట్రపతితో సాధించుకున్నాం. ఇది చూడండి, ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ సమస్య పరిష్కారానికి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోదించాడు 99 డిసెంబర్. అంటే 97లోనే వర్గీకరణ సాధించుకున్నాం. తాత్కాలికంగా అడ్డంకి వచ్చింది, తిరిగి మన ఉద్యమం నిలబెట్టుకున్నాం. చివరికి రాష్ట్రపతి ఆమోదించాడు. రాష్ట్రపతి ఆమోదించిన వర్గీకరణ అంశం 4 ఏళ్ళు పరిష్కారం జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలో. ఆ తర్వాత మన సుప్రీంకోర్టులో మళ్ళీ స్టేట్ పవర్ని అది చేశారు. అప్పటి నుంచి మన ఉద్యమం జరుగుతూనే ఉన్నది. స్టేట్ పవర్ అనేది మనం ఇప్పుడు తెప్పేశారు. అంటే ఎక్కడ కూడా రాజీ లేకుండా, ఎక్కడ కూడా అలసిపోకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ ఉద్యమం నడపడం వల్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరింది. ఎంఆర్పిస్కు సమాజం చేయుతనిచ్చింది. ఎంఆర్పిస్ ఎదగడానికి సమాజం కూడా కారణమైంది. కాబట్టి తిరిగి సమాజానికి మన సేవ చేయాలనే పద్ధతిలోనే ప్రజల కోసం కూడా ఎంఆర్పిస్ ఉద్యమాలు నిర్వహించి ప్రజల కోసం మేలు చేసింది. ఆ విధంగా కృతజ్ఞత కూడా మాకు ఉన్నది కాబట్టి కృతజ్ఞత కొనసాగుతున్నాం. ఇప్పుడు నా సోదరులు ఈ మిడ్ ది ప్రెస్కి పిలిచి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ, భవిష్యత్తులో సమాజ సమస్యల మీద మరిన్ని పోరాటాలు చేయడానికి ఎంఆర్పీ సిద్ధంగా ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను.